सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అంశరామః. ఆచార్య జీ అదే నిన్న గస్ ప్రత్యయము వచ్చినప్పుడు అనుబంధ లోపం గురించి గస్ ప్రత్యయం జీ జీ ఇక్కడ మనము గస్ ప్రత్యయం ఏ ప్రత్యయం అండి? మనము ప్రియ విశ్వాయ రూపం తయారు చేసేటప్పుడు ప్రియ విశ్వ శబ్దంతో చతుర్థి విభక్తి షష్ఠి విభక్తి ఏకవచనంలో గస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆ గస్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత గస్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగిలింది అస్ మిగిలింది. కానీ ఇక్కడ అస్లో గకారానికి లసక్కవ తద్దితే అనే సూత్రం చేత మనం గకారానికి ఇతి సంధ్య పెట్టి లోపం చేశాం. కానీ సకారానికి ఎందుకు చేయలేదు? హలంత్యం ప్రకారంగా హలు వర్ణం కాబట్టి హలంత్యం తోటి మనం ఇతి సంధ్య పేరు పెట్టి లోపం చేసుకోవచ్చుగా. నేను కేవలం ప్రయోజన అభావాత్ అని చెప్పాను, అంటే ప్రయోజనం లేదని చెప్పి. కానీ మనకు ప్రయోజనం కొన్ని చోట్ల ప్రాప్తమైన చోట ఖచ్చితంగా చూపించాలన్నమాట. ఇక్కడ హలంత్యం నియమ సూత్రం ప్రకారం అంతిమ హలు వర్ణం అంటే చాలు ఇత్ అని పేరు పెట్టేస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ హలంత్యం అనే సూత్రం చేసి ప్రాప్తం అవుతుంటే నా విభక్తౌ తుస్మాహ అనే ఒక సూత్రం ముందు చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. నా విభక్తౌ తుస్మాహ, విభక్తి అని పేరు పెట్టబడినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి ప్రత్యయానికి అంతిమంలో నా విభక్త తుస్మాహ, తూ గాని సా గాని మా గాని ఇవి అంతిమంలో ఉంటే వాటికి లోపం కాదు. నా విభక్తౌ తుస్మాహ అనే సూత్రం వచ్చేసి ప్రత్యయానికి అంతిమంలో తకారం కానీ సకారం కానీ మకారం కానీ ఉంటే ఏదో ఒకటి ఉంటేనా అక్కడ లోపం కాదు. హలంత్యం అనే సూత్రం చేత ఇతి సంధ్య చేయబడదు. కాబట్టి ఇక్కడ కూడా తకారం లేదు మకారం లేదు కానీ సకారం ఉంది కదా. కాబట్టి ఇక్కడ హలంత్యం అనే సూత్రం చేత ప్రాప్తం అవుతుంటే నా విభక్తో తుస్మాహ అనే సూత్రం వచ్చేసి నిలబెట్టేస్తుంది. విభక్తి అని పేరు పెట్టబడినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అటువంటి ప్రత్యయానికి అంతిమంలో ఉండే సకారానికి లోపం కాదు, ఇతి సంధ్య కాదు అని చెప్పి నిషేధించింది. ఓకే, అందుకే ఇక్కడ సకారానికి లోపం కాలేదు. అస్తు. ఇది నా విభక్తో తుస్మాహ. ఇది విభక్తి సంధ్య ఎలాగండి? మనం సు ఆదికి ఉత్పత్తి చేసేటప్పుడు చతుర్థి విభక్తి ఏకవచనం తెచ్చుకుంటాం, గస్ తెచ్చుకున్నాం. కానీ ముందు విభక్తి అని పేరు పెట్టింది ఎవరు? విభక్తిశ్చ. ముందు విభాగం చేసుకున్న విభక్తి ప్రత్యయం రాగానే సుపహ అని చెప్పి మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టుకుంటాము. పేరు పెట్టిన తర్వాత మనం విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టావో ఆ వాటికి క్రమంగా నేను విభక్తి సంధ్యాన్ని కూడా పేరు పెడతా అని చెప్పింది. కాబట్టి ఆ రకంగా విభక్తిశ్చ అనే సూత్రం చేత గస్ ప్రత్యయానికి కూడా విభక్తి సంధ్య ఉంది. కాబట్టి అలాంటి విభక్తి పేరు పెట్టబడేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయానికి అంతిమంలో సకారం ఉంటే దానికి లోపం కాదు. అందుకే లోపం కాదంటే ఇత్ సంధ్య కాదు. ఇత్ సంధ్య కానప్పుడు లోపం కూడా కాదనమాట. ఇత్ సంధ్య పేరు పెడితే తస్య లోపం వచ్చి లోపం చేస్తుంది. కానీ ఇత్ సంధ్య కాదు అని చెప్పి నిషేధించింది. ఇత్ సంధ్య కాదు, ఇత్తు నిషేధించింది. అందుకే సకారం అలాగే ఉంది. ఆ సకారానికి మనం ప్రియ విశ్వాయ లో ఉండే రూపం తయారు చేశాను, ప్రియ విశ్వాయ అని చెప్పి. కాదాచార్య, ఇది ఉత్తర పూర్వస్యాహ రూపంలో. అదే కదా, ఉత్తర పూర్వస్యాహ అనే రూపసిద్ధిగా చూడాలి మనం. జీ ఉత్తర పూర్వస్యాహ అలోంగా తెచ్చుకునే షష్ఠి విభక్తి ఏకవచనంలో
అక్కడ విసర్గం చేసుకుంటాం, ఇక్కడ లోపం కాలేదు కాబట్టి. ప్రియ విశ్వ, ఇది నా బహువ్రీహౌ అనే సూత్రంలో ఉదాహరణ ఇవ్వబడ్డాయి కాబట్టి ఇక్కడే కాదు. దక్షిణ పూర్వస్యాహ, ఉత్తర పూర్వస్యాహ, ఈ రూపసిద్ధిలో స్యాహ అది విసర్గం ఏదైతే కనిపిస్తుంది అక్కడ మనం నా విభక్తో తుస్మాహ అనే సూత్ర నియమం ప్రకారంగా సకారానికి లోపం చేసుకోము. అస్తు, అర్థమైందండి? గస్ ప్రత్యయంలో ఉండే సకారానికి లోపం కాదు, లోపం కాదు, ఇత్ సంధ్య కాదు. హలంత్యం అనే సూత్రం చేత ఇత్ సంధ్య అని పేరు పెట్టబడదు. ఓకేనా? ఎందుకంటే నా విభక్తో తుస్మహ, విభక్తిని పేరు పెట్టినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయానికి అంతిమంలో తకారం కానీ సకారం కానీ మకారం కానీ ఏదో ఒక వర్ణం ఉంటేనా అక్కడ దానికి ఇత్ సంధ్య అని రాదు అని చెప్పి నిషేధించింది. అందుకే మనకు రాలేదు కాబట్టి ఆ సకారంకే ఋత్వ విసర్గం చేసుకొని దక్షిణ పూర్వస్యాహ, ఉత్తర పూర్వస్యాహ అని చెప్పి మనం రూపసిద్ధి తయారు చేసుకున్నాం. అస్తు జీ, ఇప్పుడు అర్థమైందండి? ఇంకేదైనా సందేహం ఉంది దీంట్లో? ఓకే అండి. ఇప్పుడు నిన్న మనం నా బహువ్రీహౌ అనే సూత్రం చెప్పుకున్నాం. జీ జీ, నా బహువ్రీహౌ అనే సూత్రం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అండి? నా బహువ్రీహౌ ఇదేముంటుంది? బహువ్రీ సమాసంలో సర్వాదీని సర్వనామాని అంటే సర్వాధిగణంలో ఉండే శబ్దాలకు సర్వనామ సంధ్య రాదు అని చెప్పి నిషేధిస్తుంది. బహువ్రీహౌ సమాసే సర్వాది శబ్దానం సర్వనామ సంధ్య నా భవతి. బహువ్రీ సమాసే సర్వాది శబ్దానాం సర్వనామ సంధ్య నా భవతి అని చెప్పి నిషేధించింది. కాబట్టి ఇక్కడ మనకు సర్వనామ సంధ్య కాకపోవడం వలన ఏ రూపాలు తయారవుతాయి అనేది నేను చెప్పాను. ప్రియ విశ్వాయ, ప్రియోభయాయ, ద్వేన్యాయ, త్రేన్యాయ, వాటి యొక్క రూపాలు ఇప్పుడు చూడండి. నోట్స్ రాసుకోండి. ప్రియ విశ్వాయ హెడ్డింగ్ పెట్టుకోండి. అస్తు, ఇక్కడ మనకు ప్రియ విశ్వాయ నిన్న చెప్పాను. సబ్ ప్రియ హై, అందరు ప్రియంగా ఉన్నారు ఎవరికైతే వారిని ప్రియ విశ్వాహ అంటాము. అతని కోసం ప్రియ విశ్వాయ కాబట్టి విగ్రహవాక్యం రాసుకోండి. ప్రియాహ విశ్వే యస్య అని రాశారు. తర్వాత ఆ విగ్రహవాక్యాన్ని బట్టే ప్రియా జస్ విశ్వ జస్ అని పెట్టుకున్నాము. ప్రియా జస్ విశ్వ జస్. ఇప్పుడు ఈ స్థితిలో శేషో బహువ్రీహి అనే సూత్రం వచ్చి ఏం చేసింది అది ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. ప్రియా జస్ విశ్వ జస్, ఈ స్థితి నేను చెప్పుకున్నాము. దానికి ఎదురుగా శేషో బహువ్రీహి అనే సూత్రం రాయండి. శేషో బహువ్రీహి. మహోదయ, ప్రథమ పురుష బహువచనం చెప్పేది.
అమ్మో వాయిస్ ఎవరికి వినపడటం లేదా? నా ఒకదానికేనా? వినపట్టలేదు, ఎవరికి వినపట్టలేదు. నేను కూడా అదే అనుకుంటున్నా. ప్రకృతం అనుసరామః. మనము నా బహువ్రీహౌలో ప్రియ విశ్వాయ అనే రూపం ఎలా తయారవుతుంది అది రాసుకుంటున్నాము. నిన్న విగ్రహవాక్యాన్ని అనుసరించి ప్రియాహ విశ్వే యస్య అలా విగ్రహవాక్యం రాసుకున్నాము. దానికి అనుగుణంగానే అలౌకిక విగ్రహవాక్యంలో ప్రియా జస్ విశ్వ జస్ అని రాసుకున్నాము. దానికి ఎదురుగా ఇప్పుడు రాసుకోండి శేషో బహువ్రీహి. శేషో బహువ్రీహి దానికి ఎదురుగా రాసుకోండి శేషో బహువ్రీహి. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ బహువ్రీ సమాసో భవతి. అనేన సూత్రేణ బహువ్రీ సమాసో భవతి అంటే ఇది మామూలుగా ఇక్కడి నుంచి బహువ్రీ సమాసం అధికారం నడుస్తుంది. అధికార సూత్రం అండి, అధికారం చెప్పేటువంటి సూత్రం. ఈ బహువ్రీ ఇది అధికార సూత్రం. మామూలుగా అయితే దీనికి ఏం రాస్తుంటే బ్రాకెట్ రాసుకుంటాం. ఇదం అధికార సూత్రం. శేషో బహువ్రీహి అనేది అధికార సూత్రం అండి. డైరెక్ట్ గా బ్రాకెట్ రాసుకుని ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఈ అధికార సూత్రంలో మనకేముంది అస్మిన్ అధికారే అని చెప్పి రాయండి. అనేకం అన్య పదార్థే దాని కిందనే ఉంది. అనేకం అన్య పదార్థే, అనేకం అన్య పదార్థే. ఓకేనా? అనేకం అన్య పదార్థ కింద వచ్చిందండి. ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అని పెట్టి కింద రాయండి. అనేకం అన్య పదార్థే. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి కింది వైపున అనేకం అన్య పదార్థే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రాసుకోండి. దీని తాత్పర్యం అనేకం అన్య పదార్థం ఏమంటుంది దీని పక్కన పేజీలో ఉంది చూడండి. అనేకం అన్య పదార్థే ఇదేమంటుందంటే పక్కన రాసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అనేకం అన్య పదార్థే ఈ సూత్రము రాసుకో. అనేకం సుబంతం, అనేకం సుబంతం, అనేకం సుబంతం అన్య పదార్థే వర్తమానే. అనేకం సుబంతం అన్య పదార్థే వర్తమానం. అన్య పదార్థే వర్తమానం రాయండి. అనేకం సుబంతం అన్య పదార్థే వర్తమానం పరస్పరం విభాష సమస్యతే. పరస్పరం విభాష సమస్యతే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. పరస్పరం పరస్పరం విభాష సమస్యతే. పరస్పరం విభాష సమస్యతే కనిపిస్తుంది. పరస్పరం విభాష సమస్యతే. కింద ఇచ్చిన మళ్ళా బహువ్రీహిష్ట సమాసో భవతి. దాంట్లోనే సమస్యతే ఏమిటి కింద కామ పెట్టి బహువ్రీహిష్ట సమాసో భవతి. బహువ్రీహిష్ట సమాసో భవతి అంటే ఇదేమైందంటే అనేకం సుబంతం. ఇక్కడ ప్రియా జస్సులో ఒక విభక్తి ఉంది, ఒక సుబంతం ఉంది, సుప్రత్యయ అంతిమం ఉంది. విశ్వ జస్సులో ఇక్కడ ఒక సుబంతం ఉంది. ఈ రకంగా అనేక సుబంతాలు ఏంది. అలా అనేకమైన సుబంతాలు ఎక్కడైతే ఉంటాయో అవి పరస్పరం ఒకదానికొకటి సమాసం అవుతాయి. సమాసం అంటే కలిసిపోతాయి. సో కలిసిపోయినప్పుడు ఏ సమాసం చెప్పాలి దాన్ని అంటే బహువ్రీహిష్ట సమాసో భవతి. బహుది సమాసం అవుతుంది చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకేనా? ఈ సూత్రం వచ్చి అనేకం అన్య పదార్థే అనేకం సుబంతం అన్య పదార్థే వర్తమానం. అన్య పదార్థంలో వర్తమానం ఉండాలంట. అన్య పదార్థం కదా ఇప్పుడు ప్రియమైన వాళ్ళు ఉన్నారు ఎవరికైతే ఎవరో ఆ వ్యక్తి విశేషం ఎవరైతే ఉన్నారో
ఆ మూడో వ్యక్తి కాబట్టి అన్య పదార్థం ప్రధానంగా ఉంది కాబట్టి అలాంటి అర్థంలో విద్యమానమై ఉంది కాబట్టి ఇక్కడ మనము అలాంటి అనేకమైనటువంటి సుబంతాలకు పరస్పరం ఒకదానికొకటి సమాసం చేశాము. ఏ సమాసం చేశామంటే బహువ్రీహి సమాసం చేశాము అని చెప్పింది. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి బహువ్రీహి సమాసం పేరు పెట్టేసింది. ఎవరికి? ప్రియా జస్ విశ్వ జస్ ఈ మొత్తానికి బహువ్రీహి సమాసం పేరు పెట్టుకున్నాం. ఓకే, సరే, ఇది రాశారు. ఇప్పుడు దీనికి రాసుకున్నాం. బహువ్రీహి సమాసం పేరు పెట్టడం ఎలా వచ్చింది? వెంటనే సూత్రం రాసుకుని కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ. తెలుసుదా? ఇదేమంటుంది? రాసుకుని అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ సమాసస్య, సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సమాసస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకేనా? ఇప్పుడు అనేక మన్య పదార్థి అనే సూత్రం వచ్చేసి దీంట్లో అనేక సుబంత అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అనేకం అని చెప్పేస్తామండి. ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే అనేక. ఇప్పుడు ప్రియా జస్ ఒక విభక్తి, ఒక సుబంతం, తర్వాత విశ్వాజస్ ఒక సుబంతం, అంటే రెండు అయినాయి కాబట్టి అనేకం అని చెప్పాం. అలా అనేకమైన సుబంతాలు ఉంటే ఒకదానికొకటి కలిసిపోతాయి, కలిసిపోయి సమాసంగా మారిపోతాయి. ఏ సమాసంగా మారుతాయంటే బౌద్ధ సమాసంగా మారిపోయాయి. ఇలా బౌద్ధ సమాసం పేరు పెట్టడం వలన కృత్ తద్ధిత సమాసాశ్చ వచ్చేసి నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావు, సమాసం ఏదైనా కావచ్చు, బహుది కావచ్చు, ద్వంద్వం కావచ్చు, ఏదైనా కానీ ఇది సమాసం తెలిస్తే చాలు. నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో ఆ సమాసానికి నేను ప్రాతిపదికని పేరు పెట్టేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రాతిపదికని పేరు పెట్టేస్తుంది అనమాట. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకేనా? సరే, మరి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టే మళ్ళీ ఏం లాభం వచ్చింది? రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో, సుపో ధాతు ప్రాతిపదికయో, రౌండ్ అప్ చేశాను చూడండి. సుపో ధాతు ప్రాతిపదికయో ఈ సూత్రం వచ్చిందండి. ఏమొచ్చింది? ఈ సూత్రం వచ్చిందన్నమాట. సమాసానికి ప్రాతిపదికని పేరు పెట్టడం వలన వెంటనే సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి సుపులుకు చేసింది కాబట్టి రాసుకోండి. అనేన ప్రాతిపదిక అవయవస్య సుపః లుకు భవతి. అనేన ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. లుక్ చేస్తా అని చెప్పింది. ప్రాతిపదికంలో ఉండే అవయవాలకు, ఏ సుప్ అవయవాలకు లుక్ చేస్తాను అని చెప్పింది. సరే, లుక్ చేస్తావు బాగానే ఉంది. లుక్ అంటే ఏం చేస్తావు అంటే రాసుకుని కింద ప్రత్యయస్య లుక్ ఇతి కిం రాయండి. లుక్ ఇతి కిం అని పెట్టి ప్రశ్నవాచకం పెట్టి కింద రాయండి. లుక్ ఇతి కిం, లుక్ అంటే ఏమిటి అని కింద ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. రాసుకో. ఇదేమంటుంది? అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య, ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య, అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అంటే ప్రత్యయాన్ని ఆదర్శనం చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు ఈ చెప్పిందా? ప్రత్యయాన్ని ఆదర్శనం చేసేదాన్ని లుక్ అంటాం. ఇప్పుడు ఆదర్శనం చేయండి అంటే కనిపించకుండా చేయండి. కనిపించకుండా చేస్తే ఏమవుతుంది? రెండు జస్ వెళ్ళిపోతుంది, ప్రియ పక్కన ఉండే జస్సు, విశ్వ పక్కన ఉండే జస్సు రెండు వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు మిగిలిన రూపం రాయాలి. కింద కింద రాయండి. ఇప్పుడు ఇది రాశాం కదా, ప్రత్యయ లుక్ లుప రాసిన తర్వాత దాని కిందనే సైడ్న ప్రియ విశ్వ అని రాయండి. అంటే కింద తీసేసి రాశాం అనమాట. జస్ తీసేసాం, రెండు జస్లు తీసేస్తే కేవలం ప్రియ విశ్వ అవే మిగిలాయన్నమాట. ప్రియ విశ్వ. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. కాబట్టి రాసుకున్నాం ప్రియ విశ్వాన్ని పెట్టి దానికి విధంగా రాయండి. బాణం గురించి ఇచ్చేసి యా ప్రాతిపదికాత్, యా ప్రాతిపదికాత్,
ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ప్రియ విశ్వ స్క్రీన్ మీద చూడండి. ప్రియ విశ్వ దీనికి ఎదురుగా ఏ రాశారు? యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా చతుర్థీ విభక్తి ఏకవచనే ఞే ప్రత్యయః భవతి. చతుర్థీ విభక్తి ఏకవచనే కిం భవతి? ఞే ప్రత్యయః భవతి. చతుర్థీ విభక్తి ఏకవచనే కిం భవతి? ఞే ప్రత్యయః భవతి. చతుర్థీ విభక్తి ఏకవచనే ఞే ప్రత్యయః భవతి. ఓకేనా? పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా చతుర్థీ విభక్తి ఏకవచనే ఞే ప్రత్యయః భవతి. तो కింద రాయండి. ప్రత్యయః పరశ్చ ఓన్లీ సూత్రాలు రాయండి. ప్రత్యయః పరశ్చ. నువ్వు ఎదుకైతే ప్రత్యయాన్ని పేరు పెట్టావో ఆ ప్రత్యయం పరశ్చ పక్కనే వస్తుంది. ఎవరికి? ప్రాతిపదికానికి. ప్రియ విశ్వ మొత్తం ప్రాతిపదికం కదా, దానికి పక్కలో కూర్చోబెట్టుకున్నాం. అందుకే రాయండి. ప్రియ విశ్వ కింద గే కనిపిస్తుందా? ప్రియ విశ్వ గే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రియ విశ్వ గే. ఇప్పుడు దీనికి ఎదురుగా మళ్ళీ రాయండి. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుందన్నమాట. సర్వనామం పెట్టేటువంటి సూత్రం రాసుకోండి. ప్రియ విశ్వాంగి. ఈ స్థితిలో రాసుకోండి. దీనికి ఎదురుగా సర్వాదీని సర్వనామాని ఇది సర్వాదీని సర్వనామాని రాసుకోండి. అనేన సర్వాది శబ్దాని సర్వనామ సంజ్ఞకాని భవంతి. అనేన సర్వాదీని శబ్దాని అనండి. అనేన సర్వాదీని శబ్దాని సర్వనామ సంజ్ఞకాని భవంతి అని చెప్పింది. అంటే సర్వాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి సర్వనామాన్ని పేరు పెట్టేస్తా అని చెప్పింది. ఇది ప్రియ శబ్దము విశ్వ శబ్దం అనేది సర్వాది గణంలో ఉన్నాయి కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ప్రియ విశ్వ అనే పదానికి కూడా సర్వనామాన్ని పేరు పెట్టబడింది అన్నమాట. ఓకేనా? సర్వాదీని సర్వనామ సంజ్ఞకాని భవంతి అంటే ఇది కూడా సర్వాది గణంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ సూత్రం ప్రకారంగా సర్వనామ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టుకొని ఏం లాభం వచ్చింది? రాసుకుని కింద సర్వనామ సంజ్ఞకత్వాత్. దీని సూత్రాలు రాసు కదా. సర్వాదీని సర్వనామ సంజ్ఞకాని భవంతి అంటే సర్వాదీనం గణంలో ఉన్నటువంటి శబ్దాలకు సర్వనామము అనే పేరు వస్తుంది అని చెప్పింది. ఓకే. తో సర్వనామాన్ని పేరు పెట్టడం ఎలా వచ్చింది? రాసుకుని సర్వనామ సంజ్ఞకత్వాత్ అని చిన్న డాష్ ఇచ్చి కింద రాయండి. సర్వనామ్నః స్మై. సర్వనామం పేరు పెట్టగానే ఎవరు? సర్వాదిని సర్వనామాన్ని ముందు చెప్పుకుంటాం. ప్రకృతి సూత్రం కాదు, అంతకన్నా ముందు చెప్పుకున్నాం. సర్వాది గణంలో ఏ శబ్దాన్ని కనిపించడానికి సర్వనామ సంజ్ఞ పేరు పెట్టేసే కన్ను పోసుకుంది. ఈ సూత్రం ప్రకారం సర్వనామ సంజ్ఞ అయింది. సర్వనామాన్ని పేరు పెట్టగానే ఈ సర్వనామ్నః స్మై సూత్రం అది సిద్ధంగా ఉందన్నమాట. ఇదేముంటుంది? సర్వనామ్నః స్మై రాసుకునే సర్వనామ్నః స్మై అనేన సూత్రేణ సర్వనామ్నః ఉత్తరస్య అనేన సూత్రేణ సర్వనామ్నః ఉత్తరస్య ఞే ప్రత్యయస్య స్మై ఆదేశో భవతి. ఏమొస్తుందట? ఞే స్థానంలో స్మై ఆదేశో భవతి. స్మై ఆదేశో ప్రాప్తః రాయండి. భవతి కాకుండా ఞే స్థానే సర్వనామ్నః స్మై సర్వనామ్నః ఉత్తరస్య
ङे स्थाने स्मै आदेशः प्राप्तः అంటే సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకోవాలనే దాని పక్కలో ఉన్నటువంటి గే ప్రత్యయానికి ఏం చేస్తా అంటే స్మై చేస్తా అని చెప్తున్నాడు. దీనికి కండిషన్ కనిపించవు. ఇక్కడ సర్వనామం ఉండాలి, ఆ సర్వనామం పక్కనే గే ఉండాలి. గే ఉంది, రెండు కండిషన్లు ఉన్నాయి కాబట్టి స్మై చేస్తాను అని చెప్పి వస్తున్నామట. ఓకేనా? సర్వనామ ఎలా చదువు? సర్వనామ గే స్థానే స్మై ఆదేశः ప్రాప్తः. గే స్థానే స్మై ఆదేశः ప్రాప్తः. ఇప్పుడు దాన్ని పరంతు అంటే కాని అని అర్థం. పరంతు అని పెట్టి ఇప్పుడు దాన్ని న బహువ్రీహౌ ఇది వచ్చేమంటుంది సర్వాదీని సర్వనామ సంజకాని నా భవంతి. సర్వాదీని సర్వనామ సంజకాని బహువ్రీహౌ సమాసే నా భవంతి. ఏంటి ముందు రాసుకో. బహువ్రీహి సమాసే అంటే బహువ్రీహి సమాసంలో అట్లా రాసుకుని నా బహువ్రీహౌ సూత్రానికి అర్థము బహువ్రీహౌ సమాసే అనేన సూత్రేణ బహువ్రీహౌ సమాసే సర్వాదీని సర్వనామ సంజకాని నా భవంతి. బహువ్రీహౌ సమాసే సర్వాదీని సర్వనామ సంజకాని నా భవంతి అని చెప్పింది. అంటే ఇది బహువ్రీహి సమాసంలో సర్వాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు నీకు ప్రియ విశ్వ అనేది సర్వనామ సంజ అని పేరు పెట్టుకున్నాం. ఎవరు? సర్వాదిని సర్వనామాన్ని అనే సూత్రం వచ్చి సర్వనామాన్ని పేరు పెట్టింది. కానీ ఇది వచ్చేమంటుంది కరెక్టే, సర్వాది గణంలో ఉన్నటువంటి శబ్దాలన్నిటికీ సర్వనామాన్ని పేరు వస్తుంది. కానీ ఒక బహువ్రీహి సమాసంలో మాత్రము సర్వనామ అని పేరు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఈ నియమం ప్రకారంగా సర్వనామ సంజ్ఞ రాదు. సర్వాదిని సర్వనామాన్ని సూత్రం ప్రకారంగా సర్వనామ సంజ్ఞ ఉన్నప్పటికీ కూడా నా బహువ్రీహౌ అనే సూత్రం ప్రకారంగా బహువ్రీహి సమాసంలో మాత్రం సర్వాధికారులు ఉన్నప్పుడు కూడా అక్కడ సర్వనామ సంజ్ఞ పేరు రాదు అని చెప్పి నిషేధించింది. ఓన్లీ బహువ్రీహి సమాసంలో మాత్రమే. అన్ని చోట్ల వేరే సమాసంలో అవుతుంది, కానీ ఒక బహువ్రీహి సమాసంలో మాత్రం సర్వాధిగణంలో ఉన్నటువంటి శబ్దాలకు సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకోవద్దు అని చెప్పి నిషేధించింది. నా బహువ్రీహౌ బహువ్రీహి సమాసంలో సర్వాదిని సర్వనామ సంజ్ఞ కానీ నా భవంతి అని చెప్పి నిషేధించింది. ఓకే, నిషేధించడం వల్ల ఏమైంది? అది వచ్చి స్మై చేస్తా అంటే నిషేధించింది. నిషేధించగానే ఆటోమేటిక్ గా సర్వనామ సంజ్ఞ నిషేధించినప్పుడు దాన్ని నిమిత్తం చేసుకొని వచ్చేటువంటి స్మై ఆదేశం కూడా రాదు అనమాట. ఆ సర్వనామాన్ని పేరు పెట్టాం కాబట్టి స్మై ఆదేశం వచ్చింది. ఇప్పుడు ఆ సర్వనామానికి ఇప్పుడు మనం నిషేధిస్తున్నాం. అవి నిషేధించినప్పుడు స్మై కూడా రాదు. ఓకేనా? స్మై కూడా రాదు. కాబట్టి ఏమొచ్చింది? ఇది రాసి కదా, బహువ్రీహౌ సమాసే సర్వాదిని సర్వనామ సంజకాని నా భవంతి అని చెప్పి నిషేధించింది. సర్వనామానికి నిషేధించడం వల్ల సర్వనామ్న స్మై అనే సూత్రం కూడా రాలేదు. కానీ ఏమొచ్చింది రాసుకోండి. ంగేర్యః కనిపిస్తుంది. ంగేర్యః రౌండప్ చేశాను. ంగేర్యః ఇదేమంటుంది? అనేన సూత్రేణ అవర్ణాంతాత్ ఉత్తరస్య ంగే స్థానే అవర్ణాంతాత్ ఉత్తరస్య ంగే స్థానే యా ఆదేశో భవతి. ంగే స్థానే యా ఆదేశో భవతి. ంగే స్థానే కిం భవతి? ఆదేశः భవతి. ంగే స్థానే యా ఆదేశः భవతి. ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద చూడండి. ఇదేమంటుంది? అకారాంతాత్ అంగాద్ ఉత్తరస్య ంగే ఇత్యేతస్య స్థానే యా ఇతి అయం ఆదేశో భవతి.
అంటే మొత్తానికి అకారాంతం ఉండాలి, అది అంగమై ఉండాలి, అంగం ఉంది అంట. అందుకే అకారాంతాద్ అంగాద్ ఉత్తరస్య గే స్థానే కిం భవతి, గే స్థానే యా ఆదేశో భవతి. ఓకేనా, రాసుకోండి. రాసుకుందా. అకారాంతాత్ లేదా అవర్ణాంతాత్ అంగాద్ ఉత్తరస్య గే స్థానే యా ఆదేశः భవతి. అవర్ణాంతాద్ అంగాద్ ఉత్తరస్య గే స్థానే యా ఆదేశः భవతి. ఓకేనా. సరే, ఈ సూత్రం చెప్పిన ప్రకారం ఏం చేయాలి? యా చేయాలి. ఏం చేయాలండి? యా తీసుకొని రావాలి. అందుకే రాయండి, గే స్థానంలో కింద రాయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. మహోదయ ఒకసారి అవర్ణాంతాత్ అంగాద్ ఉత్తరస్య, ఉత్తరస్య అవర్ణాంతాత్ అంగాద్ ఉత్తరస్య గే స్థానే యా ఆదేశः భవతి. అందుకే యా తీసుకొచ్చి ఏమైంది? ప్రియ విశ్వ యా వచ్చినామంట. అంటే పైన ఉండే గే స్థానం యా తీసుకొచ్చామంట. ఓకేనా, ప్రియ విశ్వ యా. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. దీనికి ఎదురుగా రాస్తారంటే రాసుకోండి. సుపిచ ప్రియ విశ్వ యా వచ్చింది, ఏ స్థానం వచ్చింది? యా తీసుకొచ్చాం. ప్రియ విశ్వ యా మిగిలింది. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. సుపిచ ఏంటి? సుపిచ ఓకే, కింద స్క్రీన్ మీద చూసుకోండి. సుపిచ ఏమంటుంది? అకారాంతాద్ అకారాంతస్య అంగస్య అనేన సూత్రేణ సుపిచ సూత్రానికి అర్థం రాసుకుంటాం. అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి యయాదౌ సుపిచ పరతః అని. అంటే ఏ ప్రత్యాహారం కానీ సుప్రత్యాహారం కానీ, యయాది లేదు కాబట్టి ఓన్లీ డైరెక్ట్ గా సుపి పరతః రాసుకోండి. అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి, అకారాంత అంగానికి దీర్ఘం అవుతుంది. అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి. కానీ ఎప్పుడు? సుపి పరతః, సుప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు అవుతుందంట. సుపి పరతః అంటే సుప్రత్యయం పక్కన ఉంటేనే అర్థం. సుప్రత్యయం పక్కన ఉంటేనే. ఓకేనా, అస్తు. మహోదయ సార్వధాతుకే అని కూడా అన్నారు. సార్వధాతుకే, ఇది సార్వధాతుకు అడగదు, అవసరం లేదు. అంగం అంటే చాలు, పక్కన సుప్ ఉంటే చాలు. ఓకేనా, దీనికి సార్వధాతుకం అవసరం లేదు. సార్వధాతుకము అవసరం లేదు అనమాట. వీక సుప్రత్యయం పక్కన ఉంటే అయిపోయి. కొన్ని ఇక్కడ ఇదే సూత్రం వేరే సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా సార్వధాతుకం అవసరం అవుతుంది. ఇక్కడ ఈ సూత్రంలో అవసరం లేదు. వీక అకారాంతం ఉండాలి, అంగం ఉంటే చాలు. అలాంటి అంగానికి ఈ సూత్రం ఏం చేస్తుంది? దీర్ఘ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు మన స్థితి ఏంటి? ఇక్కడ మనకు ప్రియ విశ్వ యా ఉంది. ఏదండి? ప్రియ విశ్వ యా, ప్రియ విశ్వ యా. ఈ స్థితిలో మనకు ప్రియ విశ్వ యా, ఈ స్థితిలో అకారాంతస్య అంగస్య, ఇప్పుడు అకారాంత అంగం ఉందా? అకారాంత అంగం ఉంది కాబట్టి ఈ అకారాంత అంగానికి దీర్ఘం అయిపోయింది అన్నమాట. అకారాంత అంగానికి దీర్ఘం అయిపోయింది. ఓకేనా, అందుకే రాసుకోండి. దీర్ఘం ప్రియ విశ్వాలో ఉండే వాకి వాలో ఉండే ఆకారానికి దీర్ఘం చేస్తాం. వాలో ఉండే ఆకారానికి ఏమవుతుంది? దీర్ఘం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రియ విశ్వా యా అయిపోయింది. ఓకేనా, సుపిచ రాశ అకారాంతస్య అంగస్య సుపి పరతః అంటే యా అనే సుప్పే కదా. ఎందుకంటే గే విభక్తి స్థానంలో వచ్చింది కాబట్టి గే విభక్తి అయినప్పుడు దాని స్థానంలో వచ్చిన యా కూడా విభక్తి కిందనే భావిస్తాం. అలాంటి విభక్తి కింద భావిస్తాం. అంగే సుప్పు కూడా సుప్పు ప్రత్యాహాల్లో ఉంది, 21 ప్రత్యయాలలో ఉంది కాబట్టి ఇది కూడా సుప్పు కిందనే భావిస్తాం. అందుకే సుప్ పక్కన ఉంటే ముందున్నటువంటి అకారాంత అంగానికి దీర్ఘం వస్తుంది. దాని కింద దీర్ఘ రాష్ట్రం ఏమవుతుంది? అకారాంత సంఘర్ష దీర్ఘో భవతి. దీర్ఘిస్తే ప్రియ విశ్వాయ అయిపోయింది. ప్రియ విశ్వాయ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా,
ప్రియ విశ్వాయ ఇది రూపం సిద్ధ్యతి. ఇప్పుడు కింద ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుంది. దీంట్లో రకంగా సందేహం ఉందని ఇప్పుడు రాసిన తర్వాత ముఖ్యంగా ప్రియ విశ్వాంగే చతుర్థి భక్తి ఏకవచనం గే తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ సందర్భంలో ప్రియ శబ్దము విశ్వ శబ్దం సర్వాది గణంలో ఉన్నాయని సర్వాదీని సర్వనామాని అనే సూత్రం వచ్చేసి వాటికి సర్వనామం అని పేరు పెట్టేసింది. సర్వనామాన్ని పేరు పెట్టగానే సర్వనామన స్మై వచ్చేసి ఆ సర్వనామానికి పక్కలో గే ఉంది కదా, దానికి స్మై చేస్తాను అని చెప్పి వస్తూ ఉంటుంది. కానీ అప్పుడే నా బహువ్రీహౌ అనే సూత్రం వచ్చేసి లేదండి, ఇది సర్వాది గణంలో ఉన్నప్పటికీ కూడా దీనికి మేము బహుది సమాసం పెట్టాము. అలా బహుది సమాసం పేరు పెట్టినప్పుడు అక్కడ దానికి సర్వనామ సంజ్ఞ రాదు, సర్వనామ సంజ్ఞ అని పేరు పెట్టబడదు అని చెప్పి నిషేధించింది. ఓన్లీ బహుది సమాసంలో మాత్రమే. కాబట్టి ఆ నిషేధించింది కాబట్టి మళ్ళీ ఏరియహ అనే సూత్రం వచ్చేసి అకారాంత గేరియహ అనే సూత్రం వచ్చి గీ స్థానంలో యకార ఆదేశం అయిపోయింది. గే ప్రత్యయ స్థానం అయిపోయింది, యకార ఆదేశం వచ్చింది. గే స్థానే యా ఆదేశ భవతి. ఎవరు తీసుకొచ్చారు? గేరియహ అనే సూత్రం వల్ల వచ్చిందన్నమాట. అంటే అకారాంత అంగానికి పక్కలో ఉండే గకారానికి గే స్థానం యకారం చేసుకున్నామంట. అందుకే యా వచ్చింది. మళ్ళీ సుపిచ వచ్చేసి దీర్ఘం చేస్తే ముందున్నటువంటి అకారానికి ప్రియ విశ్వాయ అనే రూపం సిద్ధించింది. ఓకే, అస్తు. ఇప్పుడు కింద రాసుకోండి. రెండోది ప్రియోభయాయ. ఇది మన లక్ష్యం. కింద ఎడ్డి పెట్టుకురాయండి. ప్రియ విశ్వాయ అయిపోయింది. ప్రియోభయాయ రెండో రూపం ఏంటి కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది. రౌండప్ చేశాను నేను. ఇక్కడ ప్రియోభయాయ ఇది మనకు రూపం లక్ష్యం. అక్కడ ప్రియ విశ్వాయ ఎలాగైతే ఉందో ఇక్కడ ప్రియోభయాయ, ప్రియ ఉభయాయ. ఇక్కడ సంధి వల్ల ప్రియోభయాయ అయిపోయింది. ప్రియోభయాయ ఉభయ అంటే రెండు, ఇద్దరు. దీని మీనింగ్ ఎలా వస్తారు? ఇది మనకేంటి? ప్రియోభయాయ అనే మూల లక్ష్యం, ఇది సాధించాలి. ఆ ప్రియోభయాయ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రియంగా ఉన్నారు ఇద్దరు, ప్రియంగా ఉన్నారు ఇద్దరు ఎవరికైతే, ప్రియంగా ఉన్నారు ఇద్దరు ఎవరికైతే, ఆ మూడో పర్సన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళిద్దరు ప్రియంగా ఉన్నారట ఎవరికైతే, వారిని ప్రియోభయాయ అంటే ప్రియంగా ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరికైతే, ఏ గురువుకైతే, ఏ అధ్యాపకుడికైతే, ఏ తల్లిదండ్రులకైతే, అలాగే ఎవరికోరికి కావచ్చు, ప్రియంగా ఉన్నారు ఎవరు? ఇద్దరు. అందుకే ప్రియహే ఉభయే యస్య, ప్రియాహ ఉభయే యస్య అని చెప్పి విగ్రహవాక్యం కొంచెం మార్చానమాట. మొత్తానికి ఏ రాస్తుంది? దీనికి ప్రియంగా ఉన్నారు, ప్రియహే దోనం అంటే ఇద్దరు ప్రియంగా ఉన్నారు ఎవరికైతే అని దాని తెలుగు మీనింగ్ రాస్తారు. ఇద్దరు ప్రియంగా ఉన్నారు ఎవరికైతే, ఇద్దరు ప్రియంగా ఉన్నారు ఎవరికైతే అతని కోసం, ఎవరికైతే అని చెప్పి చిన్న కామ ఇచ్చేసి అతని కోసం. ఇప్పుడు కింద లౌకిక విగ్రహ రాసుకుని ఇక్కడ ఇచ్చాడనమాట. ప్రియాహ ఉభయే యస్య, ఇక్కడ ఉభయే అంటే ద్వివచనం అండి. ప్రియాహ ఉభయే, ప్రియంగా ఉన్నారు ఇద్దరు ఎవరికైతే, అలాగా ప్రియాహ ఉభయే యస్య, అప్పుడు విగ్రహవాక్యం ఎలా వస్తుందండి? సేమ్ పైన ప్రకారంగానే ప్రియా ఔ ఉభే ఉభ ఔ, ప్రియా ఔ ఉభ ఔ. ఏదొస్తుంది? ప్రియా ఔ విభక్తి, ప్రియా ఔ ఉభయా ఔ, ప్రియా ఔ ఉభయా ఔ. ఇది అలౌకిక ఏంటంటే ద్వివచనంలో ఇద్దరు ప్రియంగా ఉన్న ఇద్దరు ద్వివచనంలో సు ఔ జస్ కదా, ద్వివచనం తీసుకొచ్చాము. ప్రియా ఔ ఉభయ ఔ. ఇప్పుడు దీనికి ఎదురుగా
ఇదే సూత్రం. అనేక మన్య పదార్థే ఇది వస్తుందండి. అనేక మన్య పదార్థే దీనికి ఎదురు రాయండి. ముందు విగ్రహవాక్యం రాసిన మీరు ప్రియాహ ఉభయే యస్య ప్రియాహ ఉభయే యస్య స ప్రియోభయాయ ఇది విగ్రహవాక్యం. అది రాసిన తర్వాత దాని కింద రాసుకోవాలి ప్రియా ఔ ఉభయ ఔ అని చెప్పి. ఆ విగ్రహవాక్యం రాసిన తర్వాత రౌండప్ చేసినాం కదా స్క్రీన్ మీద, అది రాసిన తర్వాత దాని కింద ప్రియా ప్రియా ఔ ఉభయ ప్రియా ఔ ఉభయ ఔ. ఇప్పుడు దీనికి ఎదురుగా రండి. అనేక మన్య పదార్థే ఆడ పైన చెప్పిన విధంగా మొత్తం సూత్రార్థం రాస్తాం. అనేక మన్య పదార్థే అనేన సమాసః సింపుల్ గా రండి. అనేన సమాసः భవతి. పునః కిం భవతి కృత్ తద్ధిత సమాసాశ్చ కృత్ తద్ధిత సమాసాశ్చ కృత్ తద్ధిత సమాసాశ్చ. అనేన ప్రాతిపదిక సంజ్ఞ సింపుల్ గాని అనేన ప్రాతిపదిక సంజ్ఞ. మళ్ళీ కింద సుపోధాతు ప్రాతిపదికయో సుపోధాతు ప్రాతిపదికయో సుపోధాతు ప్రాతిపదికయో అనేన అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ఓకేనా? లుక్ భవతి. ఇప్పుడు లుక్ అంటే ఏమిటనే ప్రత్యయస్య లుక్ స్లు లుపః ఒక సూత్రాన్ని. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఒక నిమిషం ముందేం చేయాలి? ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఇప్పుడు దాన్ని లుక్ అంటే ఏమిటి? కనిపించకుండా లుక్ అంటాం. ఇప్పుడు కనిపించకుండా చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మనం ప్రియా ఔ ఏంటి ప్రియా ఔ ఉభయ ఔ అని పెట్టాం. ప్రియా ఔ ఉభయ ఔ. ఇప్పుడు రెండు ఔ విభక్తులు సుప్పులు కాబట్టి దానికి లుక్ చేస్తాం, అంటే కనిపించకుండా చేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది? ప్రియా ఉభయ మిగులుతాయి. ఏం మిగులుతుంది? ప్రియా ఉభయ. ప్రియా ఉభయ. ఇప్పుడు దీనికి ఎదురుగా పూర్వత్తు మనం అక్కడ చెప్పే ప్రియా విశ్వ ఎలాగైతే మిగిలిందో ప్రియా ఉభయ మిగిలిందన్నమాట. ప్రియా ఉభయ. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ సు ఆది ఉత్పత్తి కృత్వ పూర్వవత్తు సు ఆది ఉత్పత్తి కృత్వ ఏం తెచ్చుకుంటాం? ఇంగే తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? ఇంగే తెచ్చుకో. అందుకే రాసుకోండి ప్రియా ఉభయ ఇంగే. ప్రియా ఉభయ ఇంగే. ప్రియా ఉభయ ఇంగే. ఇది సు ఆది ఉత్పత్తి కృత్వ పూర్వవత్ ఇంగే భవతి. పూర్వవత్ కిం భవతి? ఇంగే. డైరెక్ట్ గా ఇంగే తెచ్చుకున్నాం. ప్రియా ఉభయ ఇంగే. ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుంది? ముందుగా ప్రియా ప్లస్ ఉభయ ఉందిగా, ఆ నుంచి మనం ఆద్గుణ చేద్దాం. రాసుకోండి ప్రియా ప్లస్ ఉభయ ప్లస్ ప్రియా ఉభయ ఇంగే ఇది కదా. ప్రియా ఉభయ ఈ రెండింటి మధ్య సంధి చేద్దాం. ఎందుకంటే రెండు ఆ పక్కన ఈ ఉంటే ఆ పక్కన ఊ ఉంటే మనం ఆద్గుణ సంధి వస్తుందని చెప్పాను. ఆ పక్కన ఏ ఉంటే ఆ రెండింటి స్థానంలో ఏ వస్తుంది, ఆ పక్కన ఊ ఉంటే ఆ రెండింటి స్థానంలో ఓ వస్తుంది. ప్రియాలో ఆ ఉంది, ఉభయాలో ఊ ఉంది, అంటే ఆ తర్వాత ఊ ఉంది కాబట్టి ఆ రెండింటి స్థానంలో ఓకారం వస్తుంది. ఓకారం వస్తే ప్రియోభయాయ ప్రియోభయ అయిపోయింది అన్నమాట. అందుకే రాసుకోండి ప్రియా ఉభయ ఇంకే ఈ స్థితిలో కదా. ఈ స్థితి దీనికి ఎదురుగా ఆద్గుణ రాయండి. ఆద్గుణ అనేన సూత్రేణ పూర్వపరయో స్థానే గుణ ఏకాదేశ భవతి. గుణ పూర్వపరయో స్థానే గుణ ఓకారాదేశో భవతి. పూర్వపరయో స్థానే గుణ ఓకారాదేశో భవతి. ఓకారాదేశో భవతి. అప్పుడు ఏమవుతుంది?
ప్రియ ఉభయ ఈ రెండింటికి మధ్యలో ఓకార ఆదేశం అవుతుందని చెప్పినప్పుడు ప్రియోభయ అయిపోయిందండి. ఏమైపోయింది? ప్రియా ప్లస్ ఉభయలో ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది. అందుకే ప్రియోభయ కిందండి. ప్రియోభయ గే, ప్రియోభయ గే. ఓకేనా? ప్రియోభయ గే. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ ఎదుగు ఏం రాస్తారు? సర్వాదీని సర్వనామాని, సర్వాదీని సర్వనామాని అనేన సర్వనామ సంజ్ఞ ఏమవుతుంది? ఈ సర్వనామాన్ని పేరు పెట్టేస్తా ఉంటుంది. అనేన సర్వనామ సంజ్ఞ భవతి. సర్వాదీని సర్వనామాని అనేన సర్వనామ సంజ్ఞ అంటే ప్రియోభయ అనే దానికి సర్వనామ సంజ్ఞ అని పేరు పెట్టింది. పేరు పెట్టడం ఎలా వచ్చింది? వెనకమ్మడే రాసుకోండి. సర్వనామ్నహస్మై, సర్వనామ్నహస్మై అనేన గే స్థానే స్మై ఆదేశ, అనేన గే స్థానే స్మై ఆదేశ ప్రాప్త, గే స్థానే స్మై ఆదేశ ప్రాప్త. ఓకేనా? స్మై స్థానే గే స్థానే స్మై ఆదేశ ప్రాప్త. పరంతు నా విభక్తౌ నా బహువ్రీహౌ రాయండి. నా బహువ్రీహౌ, నా బహువ్రీహౌ, నా బహువ్రీహౌ, బహువ్రీహౌ అనేన అనేన సర్వనామ సంజ్ఞ బహువ్రీహౌ సమాసే నా భవతి. అనేన అనేన బహువ్రీహౌ సమాసే, ముందు వెనక ఎక్కడ పెట్టుకోవచ్చు. అనేన బహువ్రీహౌ సమాసే సర్వనామ సంజ్ఞ నా భవతి, సర్వనామ సంజ్ఞ నా భవతి. ఇది బహుది సమాసము. ప్రియోభయ అనేదానికి మేము అనేకమన్య పదార్థే అనే సూత్రం చేత సర్వనామాన్ని పేరు పెట్టుకున్నాం కాబట్టి అలాంటి సర్వనామాన్ని పేరు పెట్టుకున్నాము. అందులో దానికి అంతకంటే ముందు అనేకమన్య పదార్థే అనే సూత్రం చేత బహుది సమాసం చేశాం. అనేకమన్య పదార్థే అనే ఈ సూత్రం చేత బహుది సమాసం చేశాం. అలాంటి బహువ్రీ సమాసం పేరు పెట్టబడినటువంటి సర్వనామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి సర్వనామ సంజ్ఞ రాదు, ఓన్లీ ఒక బహుది సమాసంలో అని చెప్పి నిషేధించింది కాబట్టి సర్వనామ్నః స్మై అనే సూత్రం రాలేదు. ఓకేనా? మామూలుగా పూర్వవర్తి ఇక్కడ ఇంగేర్య రాసుకో కింద. బహుదీయ సమాసే సర్వనామ సంజ్ఞ నా భవతి అతః అని చెప్పి గేర్య అనేన సూత్రేణ అకారాంతస్య అంగస్య గే స్థానే యా ఆదేశ భవతి. అకారాంతస్య అంగస్య గే స్థానే యా ఆదేశ భవతి అని చెప్పి గే స్థానంలో యా తీసుకొస్తాం. అదే పైన తీసుకొచ్చిన విధంగానే. అప్పుడు ప్రియోభయ యా, ప్రియోభయ అయిపోయినప్పుడు ఆ ఊని కలిపేసి ఓ అయిపోయింది మనకు ఆద్గుణ సంధి ప్రకారంగా. ప్రియా ప్లస్ ఉభయ ప్రియోభయ అయిపోయింది. ఇక్కడ యా స్థానంలో గే స్థానంలో యా వచ్చింది. ఇప్పుడు గేర్య తోటి యా వచ్చిన తర్వాత ప్రియోభయ యా. ఇప్పుడు సుపిచ, ప్రియోభయ యా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఎదురుగా సుపిచ అనేన సుపి పరత పూర్వస్య అకారాంతస్య దీర్ఘ భవతి. అనేన పూర్వస్య అకారాంతస్య సుపి పరత దీర్ఘో భవతి. అనేన సుపి పరత పూర్వస్య అకారాంతస్య దీర్ఘ భవతి. అంటే ప్రియోభయలో ఆకారం నుండే ఆకారానికి దీర్ఘం చేస్తే ప్రియోభయాయ అయిపోతుంది. ఓకేనా? సుపిచ అనేది దీర్ఘ భవతి. దీర్ఘ చేస్తే ప్రియోభయాయ ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు రూపం సిద్ధించింది. మనకి ఏం మారింది? ఆద్గుణ అనే సూత్రం వచ్చి ప్రియా ప్లస్ ఉభయలో మనం ఓకారం చేసాం, ప్రియోభయ అయిపోయింది. మిగిలిన ప్రక్రియ అదే విధంగా వచ్చింది. కాబట్టి విగ్రహవాక్యంలో అక్కడ ప్రియా విశ్వే యస్య అని చెప్పాం. ఇక్కడ ప్రియా ఉభయే యస్య, ఇద్దరు ప్రియంగా ఉన్నారు ఎవరికైతే అతనే ప్రియోభయ అంటాము. వాళ్ళ కోసం అనే ప్రియోభయాయ అయిపోయింది. ఓకేనా? ఈ రకంగా మన రూపాలు చూసుకోవాలి. కింద
ఒకసారి గమనించండి, ఇక్కడ రాసుకోవద్దు. ద్వౌ అన్యౌ యస్య స ద్వ్యన్యః. ద్వౌ అన్యౌ యస్య స ద్వ్యన్యః. ఇద్దరు వేరే వాళ్ళు ఉన్నారు అంటే దో హై అన్య అంటే ఇద్దరు వేరే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో అతన్ని ద్వ్యన్యః అంటాం. ప్రియ దో హై అన్య జిస్కే అంటే ఇద్దరు ఉన్నారు, అన్య వేరే వాళ్ళు ఎవరికైతే, అలాంటి అర్థంలో ద్వ్యన్యః అంటాం. త్రేన్యః అంటే ముగ్గురు వేరే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో, ముగ్గురు వేరే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో అతన్ని త్రేన్యః అంటాం. ఇప్పుడు ఇక్కడ విగ్రహవాక్యం మనకి ఇక్కడ ఇచ్చాను. ద్వౌ అన్యౌ యస్య సహ ద్వ్యన్యః. మన లక్ష్యం అంటే ద్వ్యన్యః శబ్దం తయారు చేయాలి. ద్వ్యన్యః తయారు చేయాలి. ద్వ్యన్యః లక్ష్యం ముఖ్య మెయిన్ హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత కింద రాస్తే విగ్రహవాక్యము ద్వౌ అన్యౌ యస్య సహ అని రాయాలి. ద్వౌ అన్యౌ యస్య సహ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం. ఇప్పుడు రాసిన తర్వాత ఇది విగ్రహవాక్యం. ఇప్పుడు అలౌకిక విగ్రహవాక్యం ఏం పెట్టుకుంటాము? ద్వి ఔ ఏం పెట్టుకుంటామండి? ద్వి ఔ అన్య ఔ ఏం పెట్టుకుంటాం? ద్వి ఔ అన్య ఔ అంటే ఔ విభక్తి అండి. ద్వి సంఖ్య, ద్వి అనే సంఖ్యావ శబ్దానికి ఔ ప్రత్యయం తీసుకొస్తే ద్వౌ అయిపోయింది అన్నమాట. అది విడిచి చూపించాం. ద్వి ఔ అన్య ఔ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ పూర్వవత్ అనేక మన్య పదార్థే అనే సూత్రం చేత ద్వి ఔ అన్య ఔకి సమాసం చేస్తాము. పరస్పర ఒకదాని గురించి బహుది సమాసం చేస్తాం. సమాసం చేయడం వల్ల కృత్ తద్ధిత సమాసాశ్చ వచ్చేసి మళ్ళీ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెడుతుంది. ప్రాతిపదికం పేరు పెట్టగానే సుపో ధాతు ప్రాతిపదికయో వచ్చి ద్వి ఔ అన్య ఔలో ఔ ఉన్నాయి కదా, ఔ ద్వివచనంలో ఔ ప్రత్యయం ఉంది కదా, వాటికి లుక్ చేస్తుంది. లుక్ అంటే కనిపించకుండా చేసేస్తుంది. అప్పుడు ఏం మిగిలింది మనకు? లుక్ చేస్తే ద్వి అన్య మిగిలింది. ఏం మిగిలిందండి? ద్వి అన్య ఏం మిగిలింది? ద్వి అన్య. ఇప్పుడు ఈ స్థితిలో మనం ప్రియా ఉభయలో ఆద్గుణ తోటి మనం ఆ ఊను కలిపితే ఓ అయిపోయింది. ఇక్కడ ద్వి అన్య ఈ రెండింటిని కలిపితే ఏమైపోయింది? ఇకో ఎనచి ప్రకారం ఇకో ఎనచి అన్య సూత్రైన ఇక స్థాని ఎన్ ఆదేశ భవతి. ఇక్కడ ద్విలో ఉండే ఈ ఉంది, పక్కన అన్యలో ఆ ఉంది. అంటే ఈ పక్కన అచ్చు ఉంటేనా ఆ ముందున్నటువంటి ఇకార స్థానంలో యకారం వస్తుంది. అంటే ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి. అంటే ఈ ఊ రు లు స్థానంలో క్రమంగా యా వా రా లా, యా వా రా లా ఈ 4 వర్ణాలు వస్తాయి. ఇక్కడ ఏముంది? ద్విలో ఈ ఉంది అంటే ఈ స్థానంలో క్రమంగా యా రావాలి, యా వస్తుంది అన్నమాట. అప్పుడు ద్వ్యా అయిపోయింది. ఈ స్థానంలో యా వస్తే ద్వ్యా అయిపోయింది. ద్వి ప్లస్ అన్య ద్వ్యన్య అయిపోయింది. కలిపితే ఈకో ఎనర్జీ ప్రకారంగా సంధి చేస్తే ద్వ్యన్య అయిపోయింది. ఇప్పుడు ద్వ్యన్య ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం తెచ్చుకుంటాము? ద్వ్యన్యాయ. మన లక్ష్యం ఏంటి? ద్వ్యన్యాయ. ఇప్పుడు ద్వ్యన్య అయిపోయింది. ఇప్పుడు ద్వ్యన్యకి ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ఇక్కడ కూడా చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తెచ్చుకుంటాం. స్వాధిక ఉత్పత్తి ప్రకారం చేసి చతుర్థి విభక్తి ఏకవచనంలో గే వచ్చేస్తుంది. అప్పుడు ద్వ్యన్య గే. ఇప్పుడు ఈ స్థితిలో మనం సర్వాదీని సర్వనామాని అనే సూత్రం తీసుకురావాలి. అనిన సర్వనామ సంజ్ఞ ప్రాప్త అత సర్వనామ్న స్మై అనేన సూత్రైన ఈ సూత్రం ద్వారా నేను సర్వనామ సంజ్ఞ పేరు ఉంది కాబట్టి ఆ సర్వనామ సంజ్ఞ పేరు పెట్టడం వల్ల సర్వనామ్న స్మై అనే సూత్రం వచ్చేసి ఆ పక్కన గే తీసుకొచ్చేవా దానికి స్మై చేస్తాను అంటుంది. స్మై చేస్తా అంటుండగానే నా బహువ్రీహౌ అనే సూత్రం వచ్చేసి లేదండి ఇది బహుది సమాసం, నువ్వు దీనికి బహుది సమాసం పేరు పెట్టాము, అలాంటి బహుది సమాసంలో మాత్రము ఇక్కడ సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పి నిషేధించింది. నిషేధించడం వల్ల మామూలుగా గేరియ అనే సూత్రం వచ్చేసి ఆ గే స్థానంలో యా అయిపోయింది. యా అయిపోతేనే ద్వ్యన్య ప్లస్ యా. ఇప్పుడు మళ్ళీ స్విపిచ వచ్చేసి ఆ ముందుని ద్వ్యన్యాలో ఉండే యకారం ఉండే దానికి తిరిగి చేస్తే ద్వ్యన్యాయ అయిపోయింది. ఏమైపోతుంది? స్విపిచ అనే సూత్రం చేత దీర్ఘం చేస్తే ద్వ్యన్యాయ. అలాగే త్రీ జస్ అన్య జస్ త్రేన్యాయ. ఇప్పుడు దానికి విగ్రహాకి ఎలా ఉంటుంది?
ఇక్కడ ఇచ్చిన త్రయ అన్యే యస్య సహ త్రన్య తస్మై త్రన్యాయ అంటే ముగ్గురు ఉన్నారు వేరే వాళ్ళు ఎవరికైతే అతని త్రన్య అంటాం, అతని కోసం త్రన్యాయ. అక్కడ ద్వి ఔ అన్య ఔ అని పెట్టుకున్నాం. ఇక్కడ త్రయ అన్యే యస్య సహ త్రన్య ఇది విగ్రహవాక్యము. ఆ రాసిన తర్వాత కింద రాస్తాము త్రీ జస్ అన్య జస్ అని పెట్టుకుంటాం. త్రీ జస్ అన్య జస్. మళ్ళీ మిగిలిన ప్రక్రియ అంతా అదే ఉంటుంది. అనేక మన్య పదార్థే తర్వాత సుపోధా కృత్ సమాసాశ్చ సుపోధాతు ప్రాతిపదికయో సుప్లుకు చేస్తాం. అప్పుడు ఏమి మిగులుతాయి? త్రీ అన్య మిగులుతాయి. త్రీ అన్య ఇక్కడ కూడా ద్వి అన్యాలు ఏ విధంగా అయితే ఈకో ఎన్హెచ్ ప్రకారంగా ఏనా ఆదేశం చేశామో అలాగే 3+ అన్యాలు కూడా ఏనా ఆదేశం చేస్తే త్రన్య అయిపోతుంది. అంటే ఈకో ఎన్హెచ్ ప్రకారంగా 3లో ఉండే ఈకారానికి యా చేస్తే త్రన్య అయిపోయింది. త్రన్య. ఆ త్రన్యకి మనం పూర్వవత్తులు ఏ విభక్తి తీసుకుంటాం? చతుర్థి విభక్తి ఏకవచనంలో దానికి సర్వనామ సంజ్ఞని పేరు పెట్టుకుంటా ఉంటే నా బహువ్రీహ వచ్చి ఇది దీనికి బహువ్రీ సమాసం చేశాము కాబట్టి బహువ్రీ సమాసంలో సర్వనామ సంజ్ఞ పేరు రాదు, పేరు పెట్టబడదు అని చెప్పి నిషేధించింది. అందుకే స్మై ఆదేశం రాలేదు. కానీ ఇంగేరియ అనే సూత్రం వచ్చేసి ఆ అంగే స్థానంలోనే యా తీసుకొచ్చింది. అప్పుడు త్రన్య యా మరి సుపిచ సూత్రం ప్రకారం ముందునే ఆకారాన్ని దీర్ఘం చేస్తే త్రన్యాయ అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. తేడా ఎక్కడొచ్చింది? కేవలం ఇక్కడ ద్వ్యన్య త్రన్యలో ఈకో ఎనర్జీ అనే సూత్రం వచ్చేసి వీరికి ఎనాదేశం చేసింది. పైన మస్కు ప్రియ ఉభయే యస్య సహ ప్రియోభయాలో మాత్రం ఆద్గుణ వచ్చేసి ఆ ఊ కలిపి ఓ చేసింది. అదే విశిష్టత ఇక్కడ విశేషమైన సూత్రం. మిగిలిన ప్రక్రియ అంతా మనం ప్రియాహ విశ్వే యస్య ప్రియ విశ్వాయాహకి రూపసిద్ధి ఎలాగైతే రాసామో అన్ని రూపాలు ఇదే విధంగా రాసుకోవాలి, చూసుకోవాలి. అస్తు ఈ రకంగా మనకు నా బహువ్రీహలో ఉన్నటువంటి ఉదాహరణ ఎలా ఉంటుంది చూసాం. అంటే సర్వాదిని సర్వనామాని అనే సూత్రం వచ్చి సర్వనామ సంజ్ఞ అని పేరు పెడతా ఉంటే లేదండి దీనికి సర్వనామ సంజ్ఞ సర్వాది గణంలో ఉన్నాయి కదా సర్వనామ సంజ్ఞ పేరు వస్తుంది. కానీ ఈ సర్వనామ శబ్దాలకే నేను బహువ్రీ సమాసం చేశాను కాబట్టి దీనికి సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పి నిషేధించింది. ఓన్లీ బహుళ సమాసం కాబట్టి మిగిలిన ఏదో సమాసం కానీ ఇంకేదైనా అంటే ఇబ్బంది కాకపో, కానీ బహుళ సమాసం చేశాను కాబట్టి బహుళ సమాసంలో మహర్షి పాణి వద్దు అని చెప్తున్నాడు. నా బహువ్రీహౌ మహర్షి పాణికి బహుళ సమాసంలో వీటికి సర్వనామం అని పేరు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ నిషేధించిందన్నమాట. నిషేధించింది కాబట్టి స్మై ఆదేశం రాలేదు. ఒకే స్మై తెచ్చుకుంటే ఎలా అయిపోయింది? విశ్వాయ స్థానం విశ్వస్మై అయిపోయింది. విశ్వస్మై కానీ ఇష్టం లేదు కదా, మనకు విశ్వాయ కూడా కావాలి అంటే ఇక్కడ నా బహువ్రీహౌ అనే సూత్రం ప్రకారంగా దాన్ని నిషేధించాలి. నిషేధించినప్పుడే మనకు యాట్ వస్తుంది అన్నమాట. గేరియహతోటి యా వస్తుంది అన్నమాట. గేరియహతోటి యా వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనకు ప్రియ విశ్వాయ ప్రియోభయాయ ద్వ్యన్యాయ త్రన్యాయ ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి మనకు. ఓకేనా? సర్వాదీని సర్వనామాని అనే సూత్రం సర్వనామ సంజ్ఞాన్ని పేరు పెడతా ఉంటే పేరు పెట్టిన తర్వాత దానివల్ల లాభం ఏమంటే స్మయ ఆదేశం ప్రాప్తం అవుతుంది. అప్పుడే నా బహువ్రీహ వచ్చి నిషేధించింది. ఇది బౌద్ధ సమాసంలో ఈ శబ్దాలకు సర్వనామ సంజ్ఞ రాదు. అందుకే ఇంగేరిహ ప్రకారంగానే యా వచ్చింది. సుపిచాత దీర్ఘం చేసుకుని ద్వ్యన్యాయ త్రన్యాయ ప్రియోభయాయ ప్రియ విశ్వాయ ఈ రకంగా రూపాలు సిద్ధించాయి. ఇప్పుడు దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పిన పాఠంలో ఏమీ అర్థం కాలేదు, ఏదో మొత్తం అర్థం ఉండాలి, అర్థం కాకుండా ఉండాలి. జీ యోభయాయ రూపసిద్ధిలో లౌకిక విగ్రహ వాక్యంలో ఉభయ అని ఉంది కదా, అది ప్రియౌ ఉభయౌ కరెక్ట్ అనిపిస్తుంది. ప్రియా ఉభయే అది ఏ రూపం? ప్రియాహ ఉభయే ప్రియాహ ఉభయే అంటే ప్రియ అంటే ప్రియ ద్వివచనంలో మనకు అనొచ్చా? ప్రియహే ఎవరికైతే ప్రియంగా ఉన్నారు, ప్రియహే దోనం జిస్కే
అంటే ప్రియౌ ఉభయౌ అన్న అది కరెక్ట్ గా అది బాగుంటుందా? ప్రియా ఉభయ అన్నది నాకు మొదటి ఇదే కదా మనకి ప్రియాహ విశ్వ ప్రియంగా ఉన్నది ఎవరు? ప్రియాహ ఉభయ ఇద్దరు బహువచనం ప్రియంగా ఉన్నది ఇద్దరు ప్రియాహ. ఎవరికైతే ఏంటండి? ఇప్పుడు హలో? మనకి ప్రియాహ విశ్వేలో అక్కడ చూడండి, ప్రియాహ బహువచనం ప్రియాహ అని వచ్చింది, విశ్వే అని వచ్చింది, సరిపోయింది అక్కడ. ఇక్కడ ప్రియా ఉభయ ద్వివచనంలో ఉండాలి కదా. అంటే దీన్ని ఒక్కదుంటే ఏకవచనం పెట్టుకోం. సామాన్య ద్వివచనం బహువచనం కింద తీసుకున్నాను. ఇద్దరు ప్రియంగా ఉన్నారు. అప్పుడు మీరేంటే ప్రియాహ ఉభయ అనుకోవాలి. ప్రియాహ ఉభయ. ప్రియా ఉభయ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రియౌ ఉభయ అలా ఉండాలంటున్నారు మీరు, అంతేనా? ప్రియౌ ఉభయౌ. ఒకవేళ పుల్లింగ ప్రియౌ ఉభయ ప్రియౌ ఉభయే యస్య ప్రియోభయ అలా రాసుకోవచ్చండి. ఇక సామాన్యంగా బహువచనం అంటే ఒక ఇద్దరిని కూడా బహువచనం పెట్టామండి. ప్రియాహ ఉభయే, ప్రియంగా ఉన్నారు ఇద్దరు ఎట్లా అని చెప్పి మాకు ద్వివచనం రాసుకుంటున్నాం కాబట్టి ప్రియౌ ఉభయౌ అలా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మూల శబ్దాన్ని పెట్టుకునేటప్పుడు అక్కడ అలౌకిక విగ్రహ వాక్యం ప్రియానే పెడతాం, ప్రియా ఔ. అక్కడ అలాగే పెడతాం, ఎందుకంటే ప్రాతిపదిక ఇది ప్రత్యయం పెడతాం కనుక అక్కడ ప్రియా ఔ పెడతాం. ఇక సామాన్య ద్వివచనం కూడా బహువచనం లక్ష్మి చెప్పాడు. మాకైతే ప్రియౌ అక్కడ ద్వివచనం ప్రియౌ ఉభయే యస్య అలా వస్తుంది. ఓకేనా? దీంట్లో ఏం లేదండి, మామూలుగా సర్వాధిని సర్వనామాన్ని వచ్చేసి సర్వాధిగణం ఏదున్నా కూడా అన్నిటికీ సర్వనామ సంధ్య పేరు పెట్టేస్తుంది అంతే. ఆ సర్వనామ సంధ్య పేరు దానికి సంబంధించిన సూత్రాలు వచ్చి పనిచేస్తారు. స్మై అని అట్లా మనం చాలా చెప్పుకున్నాం కదా, యాట శాట్ అని అవన్నీ వస్తాయి. కానీ ఒక బహుళ సమాసంలో మాత్రం వద్దని చెప్పి నిషేధించాడు అన్నమాట. అందుకే ముందు అన్నిటికీ సర్వనామ సంధ్య పేరు పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఈ బహుళ సమాసంలో చేసుకోవద్దు, తృతీయ సమాసం చేసుకోవద్దు, అలా ముందు చెప్పుకుంటూ వస్తామట. ఇక్కడిక్కడ చేసుకోవద్దు అన్ని ముందు ఒక నియమం చెప్పేసి ఆ నియమంలో కూడా మళ్ళీ కొన్నిటికి విశిష్టంగా పక్క నెట్టుకుంటూ వస్తున్నాడు, పక్క తొలగించుకుంటూ వస్తున్నామట. బహుళ సమాసంలో సర్వనామ సంధ్య రాదు, తృతీయ సమాసంలో రాదు, అట్లా కొన్ని విశిష్టమైన సందర్భాలు నెక్స్ట్ రాబోయే సూత్రాలు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది బహుళ సమాసంగా నిషేధించాము, అదే ముఖ్య ప్రయోజనం. నిషేధించడం వల్ల మనకు స్వయ ఆదేశం ప్రాప్తం కాలేదు, అందుకే వేరే సూత్రానికి అవకాశం వచ్చింది. ఎవరికి? ఇంగేరియా. ఆ ఇంగే స్థానంలో స్మై కాకుండా యా వచ్చిందన్నమాట. యా రావడంలో మనకు ప్రియ విశ్వాయ అనే రూపం తయారైంది, మనకు ప్రియోభయాయ అనే రూపం తయారైంది. ఇదే ముఖ్య ప్రయోజనం. ఓకేనా? దీని యొక్క సందేహం ఉందా? నా బహువ్రీహ సూత్రార్థం ఇక్కడ ఎలా వినియోగించబడింది అది ఒక్కటి అర్థమైతే చాలండి. అర్థమైంది దీంట్లో నా బహువ్రీహ, దీనికి సమాసం యొక్క సూత్రం యొక్క అర్థం ఏంటి? ఏం చేస్తుంది ఇది? ఏం చేస్తుంది? విశేష సూత్రం అంటాం, కానీ దీని అర్థం ఏంటి? ఏమంటుంది? తెలుగు దీని అభిప్రాయం చెప్పండి, ఏమంటుంది? బహువ్రీహి ఇక్కడ పనిచేయదు, అది సర్వనామ సంధ్య అందులో పనిచేయదు. నువ్వు ఏ సర్వనామ శబ్దాలకైతే బహుళ సమాసం చేశావో అటువంటి సర్వనామ శబ్దాలకు బహుళ సమాసం చేశాము కాబట్టి అక్కడ సర్వనామ సంధ్య రాదు. నువ్వు ఏ శబ్దాలకైతే సర్వనామం అని బహుళ సమాసం చేశావో ఆ బహువ్రీ సమాసం చేసినటువంటి శబ్దాలకు ఇవి సర్వాధిగణంలో ఉన్నాయని చెప్పి నువ్వు అనుకొని నేను సర్వాధిని సర్వనామాని అనే సూత్రం చేత సర్వనామం పేరు పెడతాను అంటే అది కాదు. ఇది ఎందుకంటే బహువ్రీ సమాసము. బహువ్రీ సమాసం కాకుండా మిగిలిన చోట్ల నువ్వు పెట్టుకో, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైతే బహువ్రీ సమాసం చేసినాం అనుకోని అక్కడ సర్వాధిగణంలో ఉన్నప్పటికీ కూడా దానికి సర్వనామ సంధ్య రాదు. మామూలు నియమం ఏంటి? సర్వాధిగణంలో ఉన్న పదాలన్నిటికీ సర్వనామ సంధ్య వస్తుంది. ఇంకా ఆ నియమం సిద్ధాంతం చెప్పింది సర్వాధిని సర్వనామని. కానీ ఇది వచ్చి లేదండి, బహుళ సమాసంలో మాత్రం సర్వనామ సంధ్య కాదు అని చెప్పి నిషేధించిందామని. ఇప్పుడు మనం త్రిబాది ఉత్పత్తిలో ఏం చేసామండి? 18 ప్రత్యయాలకు మొత్తానికి లహ పరస్మై పదం అని చెప్పి మొత్తం 18 ప్రత్యయాలకు పరస్మై పద సంధ్య పెట్టుకున్న తర్వాత మొత్తంకి 18 ప్రత్యయాలకు పరస్మై పదం అయిపోయింది. కానీ తర్వాత ఇంకో సూత్రం వచ్చి చెప్పింది కంగాణ వాత్మనే పదం, లేదండి తా నుండి మొదలుకొని గా వరకు మహింలో ఉండే గా వరకు నేను ఆత్మీయ పదం పేరు పెట్టుకుంటాను అని చెప్పి అలా కొత్త పేరు పెట్టేసిన అన్నమాట 9కి.
ఆ రకంగా రెండు భాగాలు విడిపోయాయి. ఇక్కడ సర్వాధిగణంలో ఉంది కానీ సర్వనామ సంధ్య పేరు పెడతా అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ మళ్ళా దీనికి అనేక మన్య పదాలు తినే ప్రకారంగా దానికి ఆ పదాలకే సర్వనామ పదాలకే మనం బహుళ సమాసం చేశాం కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం వచ్చింది. నా బహువ్రీహౌ లేదండి, వీటికి బహుళ సమాసం చేశాం. అట్లా ఏ శబ్దాలకైతే బహుళ సమాసం చేశామో వాటికి సర్వనామ సంధ్య రాదు అని చెప్పి నిషేధించింది. నా బహువ్రీహౌ. ఓకేనా? ఓకే, దీనికి సంబంధించిన సూత్రాలు ఇప్పుడు ఇంకా వస్తాయి. మాటికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇది బహుళ సమాసంలో సర్వనామ సంధ్య రాదు అని చెప్పి నిషేధించండి. బహుళ సమాసం ఎక్కడైతే చేశామో దానికి సర్వనామ సంధ్య రాదు. ఏ శబ్దాలకు ఎక్కడైతే సర్వాధిగణంలో ఉన్నటువంటి శబ్దాలకు నువ్వు బహుళ సమాసం చేశావో ఆ సందర్భంలో సర్వాధిగణంలో ఉన్న శబ్దాలకు మాత్రమే బహుళ సమాసం చేసినప్పుడు అటువంటి శబ్దాలకు సర్వనామ సంధ్య రాదు అని చెప్పింది. అస్తు జీ, ఎవరు అడుగుతున్నారండి? ధ్వన్యాయ దానికి అర్థం ధ్వన్య అంటే ఇద్దరు ప్రియంగా ఉన్నారు ఎవరికైతే. ఇద్దరు ప్రియంగా ఆచార్య ఉన్నారు. త్రయః దానికి సూత్రం ఏంటి ఆచార్య? ఏ సూత్రం కావాలి ఇక్కడ? ఆ పైన చెప్పిన విధంగానే ఉంటుంది మొత్తం. విగ్రహవాక్యం మటుకు అన్యౌ ద్వి ఔ అన్నారు, అన్య ఔ అన్నారు కదా. త్రయః దానికి ఏంటి ఆచార్య? త్రీ జస్ అన్య జస్. విగ్రహవాక్యం త్రీ జస్ అన్య జస్ అని పెట్టుకోవాలి. బహువచనం. బహువచనం పెట్టుకోవాలి. దీనికి అర్థం ముగ్గురు. ఏంటండి? ముగ్గురు ఎవరికైతే ప్రియంగా ఉన్నారా, ప్రియంగా ఉన్నదో వారికి, ఎవరికైతే ఉన్నదో వారికి. అలాగా ఇక్కడ మాస్ ఇక్కడ ప్రియం అనే శబ్దం లేదు మాస్, ఓన్లీ ఎవరికైతే ఇద్దరు ఎవరికైతే అన్య ప్రియం అనేది మరి అన్య ఎవరికి న్యాయ అది ఎవరికేం కాదు, ఏం కాదు. అన్య ముగ్గురు వేరే, తీన్ అన్య అంటే ముగ్గురు వేరే వాళ్ళు ఉన్నారు ఎవరికైతే. అది ఉన్నారంటే ఎవరికో మా అండర్స్టూడ్గా అధ్యయనం చేసుకో, ఏదో ఒకటి ప్రియంగా ఉన్నారో లేదంటే ద్వేషయుక్తంగా ఉన్నారో ఏదైనా కావచ్చు. ముగ్గురు అన్యంగా ఉన్నారు ఎవరికైతే, వేరే విధంగా ఉన్నారు ఎవరికైతే వాళ్ళు, అది ఏదైనా కావచ్చు. మనకి ప్రియంగా ఉండాలి, ఇక్కడ రూల్ ఏం లేదు. సామాన్యంగా త్రిన్యాయ. అక్కడ ద్వేన్యాలు కూడా అదే, అక్కడ ప్రియంగా ఉండాలని చెప్పడం లేదు. ఇద్దరు వేరే విధంగా ఉన్నారు కానీ మనం సందర్భాన్ని బట్టి అలా అర్థం చెప్పాం అనమాట. అంటే ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అర్థం అని చెప్పి. ఓకే, మనకి శబ్దం ఎలా తయారైంది ఇప్పుడు ఈ సందర్భంలో బహుళ ఇది ఎందుకంటే ఈ ఇక్కడ ఏవైతే శబ్దాలు తీసుకున్నా ఉదాహరణ అవి సర్వాది గణంలో ఉన్నాయి కాబట్టి సర్వాది సర్వనామ సంధ్య పేరు పెడుతుంటే ఇది వచ్చి నిషేధించినాడు. అది ఇష్టం లేక అనిష్ట రూపం వస్తుందని చెప్పి. అర్థమైందా? ముందు సర్వాదిని సర్వనామని చెప్పుకునేదా, సర్వాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు సర్వనామ సంధ్య ఉంది కాబట్టి ఆ సూత్రం ప్రకారం దీనికి సర్వనామ సంధ్య పెట్టుకోవాలి. నియమం అయితే అది పెట్టుకుంటే అది వస్తుంది, పని చేస్తుంది కాబట్టి అది పని చేయకుండా ఉండటం కోసం విశిష్టంగా మహర్షి పాణి నా బహువ్రీహౌ లేదండి పై సూత్రం ప్రకారంగా అయితే వస్తుంది, కానీ బహుళ సమాసంలో మాత్రం పెట్టుకోవద్దు, సర్వనామ సంధ్య పెట్టుకోవద్దని నిషేధించి దానికోసం ఈ సూత్రం, అంతేం లేదు. పై సూత్రం ప్రకారంగా సర్వనామ సంధ్య పేరు పెడతా అంటుంటే అది పెడుతుందని చెప్పే ఆ ఉద్దేశంతో కింద వచ్చి నిషేధించింది, లేదంటే దీనికి మాత్రం పెట్టుకోవద్దు. అందరికీ ఒక పని చెప్పిపోయాం, అందరికీ ఏం చెప్పాము, వీటందరికీ పుస్తకాలు నేను చెప్పాను, వీళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వు. లాస్ట్ మళ్ళీ చెప్పాం వీళ్ళిద్దరికి మటుకు ఇవ్వద్దు, వీళ్ళిద్దరికి మటుకు ఈ విశిష్టమైన విద్యార్థికి మటుకు ఇవ్వద్దు అని చెప్పి నిషేధించాం. విద్యార్థి అంటే అందరికి, అతను కూడా విద్యార్థి అందరికి వచ్చేసిన సర్వనామ సంధ్య వచ్చేసింది, పుస్తకాలు ఇతను కూడా వచ్చేసాయి, కానీ వీళ్ళిద్దరికి ఇవ్వద్దు అని చెప్పి నిషేధించాం కాబట్టి ఆ ఇద్దరికి విశిష్టం అయిపోయాను. అలాంటి సందర్భంలో మాత్రమే విశిష్టంగా ఉన్నప్పుడు మాత్రం నిషేధిస్తాం, అలాగే బహుళ సమాసంలో మాత్రం నిషేధిస్తాము. ఓకే, అస్తు అండి. ఎవరికైనా సందేహం ఉంటాడు కానీ నెక్స్ట్ తృతీయ సమాసం కింద ఇచ్చాడు. ఇక బహుళ సమాసంలో సర్వనామ సంధ్య రాదు. మళ్ళీ ఉంటుంది తృతీయ సమాసంకు రాదండి. తత్పురుష సమాసం, తృతీయ సమాసము, చతుర్థి తత్పురుష సమాసము, పంచమి తత్పురుష సమాసం అలా ఉన్నాయి కదా, ద్వితీయ తత్పురుష సమాసము అలాగా. అందులో ఓన్లీ ఒక తృతీయ సమాసం, తృతీయ తత్పురుష సమాసంలో కూడా సర్వనామ సంధ్య పెట్టుకోకూడదు అని చెప్పి నిషేధించింది. అవి దానికి ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి.
అది మనకు కింద మనకు రేపు సూత్రంలో తెలుసుకుందామండి. అస్తు మంత్రపాఠ. ఇంకెవరికైనా సందేహం ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిందో చూద్దామండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.